వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి అంబర్పేట గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమరావు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం, మాజీ కార్పొరేటర్లు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వి హనుమంతరావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ప్రాంత స్వతంత్ర సమరయోధుడు అని, బహుజన హక్కుల పోరాటానికి స్ఫూర్తిదాయకుడని, మొఘలాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, నారాయణ స్వామి, పద్మావతి డిపి రెడ్డి, పద్మా వెంకటరెడ్డి, జ్ఞానేశ్వర్ గౌడ్, గౌడ సంఘం చైర్మన్ రవి గౌడ్, అధ్యక్షుడు గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తలుపునూరి కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, శ్రీహరి గౌడ్, సతీష్ గౌడ్, కోశాధికారి రమణ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట గౌడ్, రోహిత్ నందరాజ్ గౌడ్, జాయింట్ సెక్రటరీ ప్రదీప్ గౌడ్, అడ్వైజర్లు సత్యనారాయణ, గడ్డం లక్ష్మణ్ గౌడ్, రాజు గౌడ్, ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్, గడ్డం శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమంతరావు గారు, గౌతమరావు గారు పాల్గొనడం జరిగింది. ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో కూడా పాపన్నని అందరు యాడ్ చేసుకోవాల్సిందిగా మనం పాపన్న వర్ధంతి సందర్భంగా అంబర్పేట గౌడ సంఘం దగ్గర విగ్రహం ఉంది. దానికి నివాళులు అర్పించుకుంటూ అతను చేసిన జ్ఞాపకాలు గుర్తింపు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల కోసము ఒక 400 సంవత్సరాల నుండి పోరాడి గోల్కొండ కిల మీద జెండా ఎగిరేసిన ఆయన సర్దార్ సర్వానా పాపన్న. అందరికీ న్యాయం జరగాలి, ఎవరు కూడా అణచికి వేయదగదు అని చెప్పేసి ఉద్దేశంతో అతను పోరాడిండు. కానీ అతని గుర్తింపు అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇంక ముందు కూడా గవర్నమెంట్ పుస్తకాలు ప్రచురించి ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనే ఆలోచన అనుకుంటున్నాను. సర్దార్ పాపన్న గారు వర్ధంతి సందర్భంలో గతంలో స్వాతంత్రం రానప్పుడు భూస్వాముల వ్యతిరేకంగా, పెత్తందారుల వ్యతిరేకంగా, బడుగు బలైన వర్గాల హక్కుల గురించి పోరాడినటువంటి వ్యక్తి. అందుగురించి ఆయనని ఈనాడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇవ్వాలంటే అందరికీ చదువు వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్. ఆ రోజు చదువు లేనప్పుడు మాకెందుకు అన్యాయం జరుగుతుందని ఒక వాయిస్ పెత్తందారుల వ్యతిరేకం చేసి అట్టడుగున ప్రజానీకానికి న్యాయం చేసిన ఏకైక వ్యక్తి. అందులో గౌడ కుటుంబంలో పుట్టి ఇక ఆలోచన వచ్చింది, ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, మేము కూడా మనుషులమే కానీ మా మీద ఆధిపత్యం ఎందుకు చేస్తారు, కనుక మనం ఉద్యమించాలని దొరల వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న గారి వర్ధంతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాలని, అప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అనేది మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంలో నా ప్రగాఢ సంతాపం. అదేవిధంగా వచ్చే తరం వారు కూడా వారి అడుగుజాడల్లో నడవాలని కోరుతున్నా. అమర్ రహే సర్దార్ పాపన్న గౌడ్. ఈరోజు సర్దార్ పాపన్న మహారాజ్ గారి 316వ ఆత్మ బలిదాన దినోత్సవం ఈరోజు అంబర్పేట్ గౌడ సంఘం భవనం ఎదురుగా మరి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా మరి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని గౌడ సంఘం కమిటీ అధ్యక్షులు గిరిధర్ గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అంబర్పేట్ నగర పెద్దలు హనుమంతరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమరావు గారు, అదేవిధంగా ఆనంద్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్, మా సంఘం యొక్క పెద్దలు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ శ్రీమతి పద్మా దీపిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి ముందు వారం నుంచి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని
ఈ ఈ అంబర్పేట్ గౌడ సంఘం వీధిలో జరుపుకోవడం జరిగింది. మరి ఒక్కసారి పాపన్న చరిత్ర తిరిగేసి చూస్తే చాలా మందికి బహుజనుల కోసం వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఎక్కడనో మరుగున పడ్డ సందర్భం ఇది. చాలా మందికి ఆత్మ బలిదాన దివోత్సవం అంటే కూడా తెలియని సందర్భం. ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నించుకోవడం జరిగింది. ఆనాడు 7 నెలలు గోల్కొండ కోటను పాలించినటువంటి తొలి తెలుగు తెలంగాణ చక్రవర్తి బహుజన బిడ్డ సర్దార్ పాపన్న గౌడ్. మరి ఆ యొక్క బిడ్డ వంశంలో వారసత్వం పుచ్చుకొని మేమందరం పుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరుగున పడ్డ వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లోనూ ప్రతి ఒక్క మండలాల్లోనూ వాళ్ళ విగ్రహాన్ని అక్కడ స్థాపించుకొని వారి యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాము. మరి ఈ విధంగా అయితే ట్యాంక్ బండ్ మీద వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము శ్రీకారం చుట్టడం జరిగిందో ఆ అంశాన్ని కూడా మరి మా అందరి కుల పెద్దలతోటి కలిసి మళ్ళొకసారి వచ్చే సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా మేమందరం కూడా అడుగులేస్తాం. అంతేకాదు 7.5 నెలలు పాలించినటువంటి చక్రవర్తిగా గోల్కొండ కిలాను పాలించినటువంటి బహుజన బిడ్డగా అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మేమందరం కూడా కలిసిమెలిసి అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి పాపన్న మహారాజు చరిత్రను మళ్ళొక్కసారి రాబోయే తరాలకు చెందే విధంగా పాఠ్య పుస్తకాల్లోనూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రవి అస్తమించని దేశం మనని ఒకప్పుడు అక్రమంగా పాలించినటువంటి మనము తరిమి కొడితే పారిపోయినటువంటి దేశం బ్రిటిష్ రాజ్యం. ఆ రాజ్యంలోనే మరి అతి గొప్పది అయిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మరి పాపన్న విగ్రహాన్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనని పాలించినటువంటి దేశమే ఈ యొక్క పాపన్న మహారాజు గొప్పతనాన్ని గుర్తించినప్పుడు మనం ఎంతవరకు ఆ యొక్క మహానుభావుడిని జ్ఞాపకాలను మనము నెమరు వేసుకోవాలో ఒక్కసారి బహుజన బిడ్డలను, మా దళిత సోదరులను, మా గౌడు కుల ప్రతి ఒక్క బిడ్డను నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లోకేంచి, ప్రతి ఒక్క బహుజన బిడ్డ ఇంట్లోకేంచి ఒక పాపన్న మహారాజ్ తయారయ్యే విధంగా మేమందరం కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాం. ఏదైతే అగ్ర కులాలు మా యొక్క అవకాశాలని మాకు చెందాల్సిన రిజర్వేషన్లకి ఏదైతే అడ్డుకట్ట పెట్టి రాజకీయ పబ్బం కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చర్మగీతం పాడే రోజు వస్తుంది. మేమందరం కూడా ప్రతి ఒక్క బహుజన బిడ్డ దగ్గరికి గడపకి వెళ్ళి వారి భుజం తట్టి పాపన్న మహారాజు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని వాళ్ళు నింపుకొట్టు రేపు రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం, బీసీల రాజ్యం, దళితుల రాజ్యం వచ్చే విధంగా మేమందరం కూడా శ్రీకారం కొట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి రేపు రాబోయే రాజ్యం రామరాజ్యం, పాపన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా సంఘ పెద్దలకు, మా యొక్క గౌడ సంఘం కమిటీ సభ్యులకు, మా అధ్యక్షులు గిరిధర్ గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు